ఈ రోజైతే అసలు ఆగే సమస్యలే. చైనీస్ ఫుడ్ ను ఒక పట్టు పట్టాల్సిందే. గుడ్డలు వేసుకుని రెడీ అయితే అయిపోతున్నా నేను. పింక్ కలర్ లో ఉంది పంది మాంసం అనుకున్నారు. కాదు భయ్య, పొట్టేల్ మాంసము సలసలా కాగుతున్న సూప్ లో మనం వేసేయాలి దాన్ని. ఇది చైనాలో ఫుల్ ఫేమస్ ఐటమ్ భయ్య. హాట్ పాట్ అని చెప్పేసి అంటారు. వేడి వేడిగా కాగుతున్న సూప్ లో మనకు కావాల్సిన కూరగాయలు, మీటు అన్ని వేసుకోవాలి. దాన్ని అలా ఉడకనిద్దాం మనం. దాంట్లో కావాల్సిన చట్నీ తెచ్చుకోవాలన్నమాట. పీనట్ తోటి మనం రకరకాలైన చట్నీలు చేసుకోవచ్చు. ఇక్కడ వెజిటేబుల్స్ నుంచి, ఫ్రూట్స్ నుంచి, సోయా సాసులు, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారాలు, మసాలాలు అన్ని ఉంటాయి. ఇగో మనమైతే ఇలా చేసేసుకున్నాము చట్నీని. మనం ఇందాక వేసాం కదా మీటు, సలసలా ఉడికిపోయింది. ఉడికిన దాన్ని తీసి చట్నీలో తిప్పి దాన్ని కట్టపుల్లలతో లేపి నోట్లో పెట్టుకుని తింటే ఉంటది నా సామి రంగా. భయో డాన్సులు కట్టేస్తున్నాడు అని చెప్పేసి అంటారా? వీడు ఇన్స్టెంట్ నూడిల్ మేకర్ అనమాట. మన దగ్గరకు వచ్చేసి ఇలా నూడిల్స్ చేసేసి దాన్ని చిన్నగా తుంచేసి మన సూప్ లో వేసేసి ఇస్తాడు. దాన్ని మనం తీసుకుని తినే ఫుల్ వీడియో అయితే కింద పెట్టేస్తాను. ఇది ఇక్కడే మీకు నూడిల్స్ ఇష్టమా, ఫ్రైడ్ రైస్ ఇష్టమా, కమెంట్ చేసేసి సబ్స్క్రైబ్